ఏంటంట? రక్షకుడు పుట్టి ఉన్నాడు కదా. ఈ దినమున అనేకులు క్రిస్మస్ అంటే ఏంటంటే రంగుల హరివిల్లు అని తలంచుతారు సాధారణంగా కదా. విచారకరమైన సంగతి ఏంటంటే ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని యేసుక్రీస్తు ప్రభు వారిలాగా గుర్తెరగలేకపోతున్నాం. వారు ఏం గుర్తెరుగుతూ వచ్చినారు? వారు ఎందుకు ప్రభుని ఆరాధిస్తూ వచ్చారు? ఇప్పుడు మనం అదే గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా గొర్రెల కాపర్లారా, నువ్వు ఏమన్నా ప్రభుని ఆరాధించావు, ఎందుకు ఆరాధించావు అని అంటే వాళ్ళు చెప్పే మొట్టమొదటి కారణం, ఈజ్ ఎ సేవియర్. ఆయన ఎవరంట? మాకు రక్షకుడై ఉన్నాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుని యొక్క వాక్యము నువ్వెక్కడి నుంచి వింటున్నావో నాకైతే తెలియదు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గొర్రెల కాపర్లకి రక్షకుడుగా ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటి? నీ పాపములు క్షమింపబడి ఉన్నావా? నీవు రక్షింపబడి ఉన్నావా? నీ యొక్క హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు నివసిస్తూ ఉన్నాడా? అయితే ఇదే నీకు క్రిస్మస్, సంతోషకరమైన క్రిస్మస్.